హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ భోగి. ఇవాళైతే మన కాలనీలో మన ఏరియాలో ఒక మెయిన్ విఐపి పర్సన్ అయితే చూపిపోతున్నా. ఆయన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవు, రెండు కళ్ళు చెదిరిపోతాయన్నమాట. ది వన్ అండ్ ఓన్లీ ద మిస్టర్ విఐపి. ఈడే మన సూపర్ డూపర్ ఈడియట్ మోడల్ మోహితిగాడు. ఈడొక వేస్ట్ అని అయిపోతాడు ఇప్పుడు. అండ్ ఈ విఐపికి విఐపి అని సరదాగా నేమ్ పెట్టలేదు, విఐపి వెనకాల వేరే పెద్ద నేమ్ అయితే ఉంది. అండ్ నా వెనకాల తిరుగుతుంది అయితే విఐపి వాళ్ళ అక్క అనమాట, తిన పేలే శ్రావల్య. ఈరోజు మన కాలనీలో ఉన్న కుక్క పిల్లల్ని అయితే చూపించబోతున్నాను. అండ్ కెమెరామ్యాన్ నేనే, మిస్టర్ మోడల్ మోహిత్ గారిని. దీని పేరే హల్క్. ఇది చాలా విశ్వాసం ఉంది, అలాగే అల్లరికలు చేస్తుంది. దీని పేరే బెన్నీ. ఇది నా మీదే తిరుగుతుంది. ఇది ఒకసారి నాకు కరిసింది కూడా. ఇదే మన కాలనీ. ఇప్పటి వరకు అయితే మనం చూసేసాం చాలా పప్పీస్. ఇప్పుడైతే నెక్స్ట్ పప్పీ దగ్గరికి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ ఉంది. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మీ కుటుంబము ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ కుక్క దగ్గరికి వెళ్ళిపోదాం. దీని పేరే లియో. ఇది చాలా అల్లరి చేస్తుంది కానీ చాలా మంచిదాయి. దీని పేరే హస్క్. దీని పేరే హ్యారీ. ఇది చాలా అల్లరి చేస్తుంది, ఒక్కొక్కసారి నాకు కరిచేస్తుంది కూడా. అండ్ ఇదే మన కాలనీలో అయితే భోగి మంట అన్నమాట. ఇందులో ఇంకా భోగిలు అయితే ఉన్నాయి. వీళ్ళైతే భోగి మంటని ఇంకా కెలుకుతున్నారు. ఇంకా బొగ్గులు అయితే రెడీగానే ఉన్నాయి. అలాగే ఈడు చూడండి ఎలా ఊదుతున్నాడో. అసలు వీడి పేరు ఏంటంటే జస్విన్. ఇలాంటి బొగ్గులన్నీ 20 days 15 days ఉన్న పిల్లలకైతే కాపడానికి అయితే వేస్తారు. కానీ మా కాలనీలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకే మేమే దాన్ని దాచుకొని అమ్మేస్తాం అనుకుంటా జోక్ చేసా. అంత సీన్ మనకి లేదమ్మా. అసలుకి మన కాలనీలోని అడల్ట్స్ ఉంటారు, ఆంటీస్ ఉంటారు, అంకుల్స్ ఉంటారు, చాలా పెద్ద పెద్ద మంది అయితే ఉంటారు. అండ్ ది మిస్టర్ విఐపి గారి క్లాస్ ఏడో చెప్పలేదు కదా, మొన్న ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ చేసుకొని సెకండ్కి వచ్చాడు. ఆ తర్వాత నిన్న సెకండ్ కంప్లీట్ చేసుకొని థర్డ్ క్లాస్ కూడా వచ్చాడు. అండ్ సెకండ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ హీడే అనమాట మొన్న నర్సరీ కంప్లీట్ చేసుకొని ఎల్కేజీకి అయితే వచ్చాడు. చూడండి అందరూ ఎక్కిరిస్తారు, చిన్న పిల్లడిగా నేను అందరూ నన్ను ఎక్కిరిస్తారు, నన్ను ఏడిపిస్తారు, నా బొమ్మ మూతి పెట్టుకున్నా. అందుకే శ్రావల్య అక్క వీటి గురించి అలా చెప్పింది. ఇవి అయితే అలా కొట్టుకునే ఉంటాయన్నమాట. ఎప్పుడూను అప్పుడప్పుడు కొట్టేయాలనిపిస్తుంది కానీ వాటిని చూసి బాధ అనిపిస్తుంది.